హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష ఇన్ఫో. మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పోల్చుకుంటే చాలా వెనుకబడింది అనేది ఒక ఫ్యాక్ట్. అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెనుకబడింది అనడానికి కారణాలు ఏంటి? ఈ టాపిక్ని నేను 2 టైప్స్గా డివైడ్ చేసి చెప్తాను. నెంబర్ 1, కంపారిజన్ బిట్వీన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెంబర్ 2, అసలు మనం ఎడ్యుకేషన్కి ఇచ్చే వాల్యూ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మనం చేసే తప్పులేంటి అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ వన్, కంపారిజన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బిట్వీన్ ఫారిన్ అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. నెంబర్ 1, ఫారిన్ కంట్రీస్లో ప్రాక్టికల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ కాకుండా థియరీ బేస్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు క్రియేటివిటీకి ఛాన్స్ ఉంది, కానీ థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్లో క్రియేటివిటీకి ఛాన్స్ లేదు. నెంబర్ 2, ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫార్మాలిటీ లాగా ఫీల్ అవుతారు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదైనా డిగ్రీ వస్తేనే వాళ్ళు సొసైటీలో సర్వైవ్ అవ్వగలుగుతారు అని ఒక ఫీలింగ్ అన్నట్టు. కానీ ఫారిన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ని ఒక లెర్నింగ్ ప్రాసెస్గా ట్రీట్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఏ కొత్త విషయం నేర్చుకోవాలన్నా దాన్ని ఒక లెర్నింగ్ ప్రాసెస్గా ట్రీట్ చేస్తారు. నెంబర్ 3, ఫారిన్ కంట్రీస్ యొక్క కరిక్యులం అంటే సిలబస్. వాళ్ళ సిలబస్లో ఆర్ట్స్ నుంచి స్పోర్ట్స్ వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది, లైక్ స్పోర్ట్స్, మ్యూజిక్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ తప్పించి ఎటువంటి ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ కూడా మన సిలబస్లో ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాగే ఇండియాలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ని ఎంచుకోవడానికి ఫ్రీడమ్ ఉండదు. అయితే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే కామన్గా సొసైటీలో ఏ ఫీల్డ్ అయితే బాగా రన్ అవుతుందో ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్. ఇంకా స్పోర్ట్స్, ఆర్ట్స్ విషయానికి వస్తే ఎవరైనా ఇంజనీరింగ్, మెడికల్లో సీట్ రాని వాళ్ళు అవి ట్రై చేస్తారు లాస్ట్లో. కానీ ఫారిన్ కంట్రీస్లో స్టూడెంట్స్ అలా ఉండరు. వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్లో సీట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. నెంబర్ 4, ఇండియాలో మేజర్గా ఒక పర్టికులర్ ఫీల్డ్లో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు చూసేవి హయ్యర్ పే స్కేల్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఇవి చూసి వాళ్ళు ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే వాళ్ళ 3 ఇయర్స్ లేక 4 ఇయర్స్ డిగ్రీ అయిపోయే వరకు ఆ ఫీల్డ్ యొక్క ఫ్యూచర్ మారిపోవచ్చు. అయితే ఆ ఫీల్డ్ యొక్క ఫ్యూచర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు. ఇంక్రీజ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ డిక్రీజ్ అయితే అన్ఎంప్లాయ్మెంట్. నెంబర్ 5, ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే ఇండియాలో సిలబస్ అనేది గత 50 ఇయర్స్ నుంచి సేమ్ అదే సిలబస్ ఉంది. ఏదో చిన్న చిన్న మార్పులు మాత్రం జరిగి ఉంటాయి. కానీ ఫారెన్లో సిలబస్ అనేది ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కావాలనుకుంటే ఎవ్రీ మంత్ కూడా అప్డేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇండియాలో లాస్ట్ 50 ఇయర్స్ నుంచి వస్తున్న సిలబసే ఇప్పుడు వరకు అదే కొనసాగుతుంది. మోరోవర్ ఇండియాలో గ్రేడ్స్ అండ్ సర్టిఫికేట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్టూడెంట్స్కి కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా అదేం అవసరం లేదు, ఓన్లీ గ్రేడ్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఒకవేళ గ్రేడ్స్ రాకపోతే సొసైటీలో చిన్న చూపు. సో ఇటువంటి సిచ్యువేషన్ రావద్దని చాలామంది ఇన్స్టిట్యూట్లలో లేకపోతే ట్యూషన్ చెప్పించుకోవడం లాంటివి చేస్తారు. కానీ ఇన్స్టిట్యూట్లలో ఏం చేస్తారంటే వాళ్ళకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారు. అండ్ అలాగే ఇక్కడ ఇండియాలో ఐఐటి అండ్ ఐఎంఎంస్లో జాయిన్ అవ్వడానికి చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, ఎందుకంటే అవి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. కానీ ఫారిన్ కంట్రీస్లో ఇన్స్టిట్యూషన్ అనేది ఒక మ్యాటరే కాదు, ఇట్స్ టోటలీ డిపెండ్ అపాన్ దేర్ ఓన్ నాలెడ్జ్. ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనుకున్నా కూడా, యూనివర్సిటీ మ్యాటర్స్ అనుకున్నా కూడా, వరల్డ్ మొత్తంలో ఇండియా నుంచి టాప్ 10లో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఈ లెక్కను చూసుకుంటే మన ఐఐటీస్, ఐఐఎమ్స్ ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఏ ప్లేస్లో ఉన్నాయో మనకే అర్థమవుతుంది.
ఇప్పుడు మెయిన్ టాపిక్లోని సెకండ్ టాపిక్ వెళ్దాం. మన సెకండ్ టాపిక్ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇచ్చే వాల్యూ ఏంటి, అలాగే మనం చేసే తప్పులు ఏంటి అనేది చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్లీ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో చూసుకుంటే ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఇన్ లా. అంటే అప్ టు 12th స్టాండర్డ్ వరకు ఎవరికైనా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ, అంటే అది కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయడానికి లేదు. కానీ ఇండియాలో ఈవెన్ నర్సరీకి కూడా 3 lakhs తీసుకునే స్కూల్స్ కూడా ఉన్నాయి. సరే, వాళ్ళు 3 lakhs తీసుకున్నా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఏం చెప్పకుండా ఏదో 4 బొమ్మలు తీసుకొచ్చి ఆడిపించి మధ్యాహ్నం వరకు ఇంటికి పంపించేస్తారు. అయినా కూడా పేరెంట్స్ సొసైటీలో స్టేటస్ కోసము మా పిల్లాడు ఆ స్కూల్లో చదువుతున్నాడు, వాడికి సంవత్సరానికి ఇన్ని లక్షలు అలా ఇలా చెప్తారు. అంటే అందరు కాదు, కొంతమంది వరకు. అదే స్టూడెంట్స్ సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, అంటే డిగ్రీ వరకు రీచ్ అయిన తర్వాత, అప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇచ్చే వాల్యూ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్స్ రూపంలో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నర్సరీకి ఏమో 3 lakhs, కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏమో ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఎంతవరకు కరెక్టో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా రన్ అవుతుందో మీరే అర్థం చేసుకోండి. అదే మనము గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెరుగుతుంది, అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది. స్ట్రెంత్ ఉంటే ఆటోమేటిక్గా ఏ ఒక్క టీచర్ కూడా పట్టించుకోకుండా ఉండరు. ఇన్ కేస్ అక్కడ మంచిగా చెప్పట్లేదు అనుకుంటే మీరు వీక్లీ వన్స్ వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోండి. అయినా చెప్పట్లేదు అనుకుంటే హయ్యర్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా చెప్తారనడానికి నేను నమ్మేది ఏంటంటే, ఇప్పటికీ నేను చదువుకున్న ఊర్లో స్కూల్కి టీచర్స్ వస్తారు వెళ్తారు, కానీ స్టూడెంట్స్ మాత్రం ఉండరు. స్టూడెంట్స్ లేనప్పుడు వాళ్ళైనా ఏం చేయలేరు కదా. అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఉందే మన కోసం కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. ఒక బేసిక్ ఎడ్యుకేషన్స్కి 3 lakhs పెట్టడం అనవసరమని నా ఉద్దేశం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్ టు 10th వరకు మనం చదువుతున్న చదువులు అనేది చాలా అరాచకం. అదేంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, బట్టి పట్టడం కానీ ఇలాంటివే జరుగుతాయి తప్పితే ఏ రోజు కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నవా లేదా అనేది ఏవి లేవు. ఓన్లీ మార్క్స్ అండ్ గ్రేడ్స్. మా స్టూడెంట్ పాస్ అయ్యాడా లేదా, వాడిని స్కూల్ నుంచి పంపించేసామా లేదా, అంతే. ఇక్కడ పేరెంట్స్ కూడా మార్క్స్ రాకపోతే ఏదో ట్యూషన్కి పంపిస్తారు, ఆ ట్యూషన్ అంటారు, ఈ ట్యూషన్ అంటారు, ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తారు, అంతే తప్పించి ఏ రోజు కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి అడగరు మా వాడు ఎందుకు చదవట్లేదు ఏంటిది. అసలు మీరు లక్షలు పెట్టి చదివిపించేది స్కూల్లో చెప్తారనేగా. అక్కడ అడగకుండా మీరెళ్ళి మళ్ళీ ప్రైవేట్ ట్యూషన్ చెప్పించుకుంటే ఏం లాభం? సో ఇలాంటివన్నీ మనం చేసే తప్పుల కిందకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 10th or 12th తర్వాత చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ సరైన గైడెన్స్ ఉండదు. సో దానివల్ల అందరూ ఎక్కువగా ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్లోనే జాయిన్ అవుతారు. ఒక్కసారి కెరీర్ గైడెన్స్ ఉంటే ఆలోచించండి. చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉంటారు. అలాగే వాళ్ళకు సంబంధించిన స్ట్రీమ్స్లో చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. అదే ఎలా అంటే అందరూ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్లో ఉండరు కాబట్టి అక్కడ ఉన్న జాబ్స్ అనేటివి సఫిషియెంట్గా ఉంటాయి. అన్ఎంప్లాయ్మెంట్కి ఛాన్స్ లేదు. సో ఫర్ సపోజ్ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా కొంతమందికి జాబ్స్ కల్పించే స్థాయిలో ఉంటారు కాబట్టి వేరే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గే ఛాన్స్ చాలా ఉంది. అలాగే ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీ పిల్లలు స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్నారు కానీ థియరీ బేస్డ్ నాలెడ్జ్లో కొంచెం తక్కువగా ఉన్నారంటే ఫారిన్లో ఓకే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి పేరెంట్స్ చెప్తారు. కానీ ఇండియాలో సీన్ మొత్తం రివర్స్. ఏదేమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్నా అర్థమైనా అవ్వకున్నా వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ లేదా డిగ్రీ లేదా బీటెక్ లేదా మెడికల్ లేదా ఇలాంటివి కోర్సు కంప్లీట్ చేయాల్సిందే తప్పితే స్పోర్ట్స్ అనే వాటికి ఆస్కారమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లల్ని చదివించడం. ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు మారింది. కానీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది మధ్యలో ఆపేయడం జరుగుతుంది. లేకపోతే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పెళ్లి చేసి పంపించేస్తున్నారు తప్పితే వాళ్ళు చదివిన చదువుకి ఒక న్యాయం చేసినట్టు అవ్వదు.
సో వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ కిందనే కౌంట్ అవుతారు. సో ఇండియా అంటే మన కంట్రీ యొక్క రెప్యుటేషన్ కూడా తక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా మనం చేసే చిన్న చిన్న తప్పుల్ని చేయకుండా అర్థం చేసుకొని ఫ్యూచర్లో మన కంట్రీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు కూడా హెల్ప్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.